చాలా వరకి మన ఇండస్ట్రీలో ఉన్న బిజీ కారణంగా ఏమవుతుందంటే షార్ట్ పీరియడ్‌లో అంటే ఆ! ఒక 2, 3 రోజుల్లో సాంగ్ అన్నంగా మనకి మీ దాకా వస్తుంటాయి. అవును. అవును. సో, అలాంటి టఫ్ సిట్యుయేషన్స్ నుంచి డాన్సర్ తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే ఏంటి? వెరీ టఫ్. చాలా టఫ్ అండి యాక్చువల్‌గా అది. అంటే కొన్నిసార్లు టైమ్ ఈజ్ ఆల్‌వేస్ మనకి క్వాలిటీ ఆఫ్ వర్క్‌ని ఇస్తది. నేనెప్పుడు అదే నమ్ముతాను. చాలా మటుకు గూడా మధ్య మధ్యలో కొన్ని సినిమాలు వచ్చినప్పుడు నాకు టైం లేదు 1 డేలో, 2 డేస్‌లో చేయాలి అన్నప్పుడు వదిలేసుకున్నవి చాలా ఉన్నాయి. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే అండి, ఏది సరిగ్గా జరగట్లేదు. సినిమా ఈజ్ ఆల్‌వేస్ మీరన్నట్టు ఆర్ట్ ఒక 25 క్రాఫ్ట్స్ కలిసి చేసేవి. అది పోస్ట్ అండ్ ప్రీ. సో, ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, మనం ఈ కంగారులో చేసే ప్రాసెస్‌లో కంగారుగానే ఉంటుంది. హ్మ్. సో, అలా కాకుండా సెటిల్డ్‌గా ఇప్పుడు సపోజ్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 'గిరగిర' చేసినప్పుడు ఫస్ట్ మేము ఒక 1 డే షూట్ చేసాం. చేసిన తర్వాత ఆ రోజు ఏదో మనకి నచ్చని విషయాలు కొన్ని యాస్పెక్ట్స్ ఉన్నాయి. అప్పుడు ప్రొడ్యూసర్స్ పక్కన ఉన్నారు. వాళ్ళు సందీప్ మాస్టర్ మీకు ఓకేనా? లేకపోతే మళ్ళీ చేద్దామా అని అడిగారు. దట్ ఈస్ వాట్ ఆ ఫీజిబిలిటీ అంటే అంత అర్థం చేసుకోవాలి. అప్పుడేమన్నా సార్ మ్యామ్ ఎందుకైనా మంచిది బెటర్ విల్ గో ఫర్ డే. ఇది కానీ వర్కౌట్ అంత ఫ్లెక్సిబుల్‌గా ఉండే ప్రొడ్యూసర్స్ తక్కువుంటారు. 99% లేరు. 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 1 ఆర్ 2% ఉన్నారు ఉంటారు. ఇండస్ట్రీలో. యాహ్! ఒకటండి సమ్‌టైమ్స్ కొన్ని పేలుతాయి. కొంచెం ఇలా కంగారుగా చేసినవి ఏమవుతాయంటే కొన్నిసార్లు ఇదవుతాయి. హ్మ్. బట్ ఒకటి మనం నమ్మాల్సింది ఏంటంటే మనకి ఒక 2, 3 రోజుల ముందు పాట వచ్చినా కూడా దాన్ని డెడికేటెడ్‌గా మన వంతు వరకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. ఓకే. 100% అండి అది. మేబీ మొత్తం పాట కంపోజ్ చేయనప్పుడు. అంటే ఇప్పుడు 3 నిమిషాల పాట ఉందనుకోండి. నాకొచ్చిన టైమ్ స్పేస్‌లో 1 ½ మినిటే కంపోజ్ చేసుకుంటా. ఓకే. షూటింగ్ అయ్యే ప్రాసెస్ టైమ్‌లో మనకి అబ్జర్వ్ చేయటానికి. ఆ! అంతే. హ్మ్. ఆ థీమ్ అట్మాస్ఫియర్‌ని, హీరో యాహ్! ఆయన ఫ్లెక్సిబిలిటీని ఇవన్నీ అవునండి. మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టు కంపోజ్ దానికి చేసుకోవచ్చు. తగ్గట్టు కంపోజ్ చేస్తాం. హ్మ్. ఒక వైఫ్, హస్బెండ్ ఇద్దరు సెట్‌లో ఉండి హుహు. సాంగ్ చేయటం అంటే అది హ్మ్. ఏంటి ఎంతవరకు ప్లస్సా అవుతుందా? మైనస్ అవుతుందా ఇలా? 100% ప్లస్సే. అవునా? ప్లస్సేనండి. అంటే అది అండర్‌స్టాండింగ్ అండి. కంఫర్టబిలిటీ. అంటే ఇద్దరం కలిసి ఏదున్నా మేము డిస్కస్ చేసుకుంటాము. ఇఫ్ సపోజ్ తను నాకు కొన్ని చెప్తది. అప్పుడేంటంటే మేల్ డామినేషను అవన్నీ ఉండవు. ఆహ్, ఎ నువ్వు నువ్వు చెప్పేదేంటి అలా ఉండదు. నేనేంటంటే తను చాలా బాగా జడ్జ్ చేస్తది కాబట్టి తనేదైనా కంపోజ్ చేసినప్పుడు ఒక ఓపెన్‌గా చెప్పేస్తది. ఇది బావుంది. ఇది బాలేదు అని ఒక ఆడియన్‌లా మాట్లాడుతది. అప్పుడు నేను ఒక హస్బెండ్ కాదు, ఒక మాస్టర్ కాదు. షీ ఈస్ ఎన్ ఆడియన్. థియేటర్‌లో చూస్తున్నప్పుడు అలా ఫీల్ అవుతది. సో, అండర్‌స్టాండింగ్ ఉంటది. అండ్ కొరియోగ్రఫీ వైస్‌గా కూడా నేను కొన్ని చేసినప్పుడు తను కొన్ని ఇలా చేస్తే బావుంటుందని తను కొన్ని టిప్స్ ఓకే. ఇస్తుంది. సో, అదెందుకో తెలీదు గానీ ఆ చిన్న మ్యాజిక్ అనేది ఇద్దరికి మధ్యలో వర్కౌట్ అయింది. హ్మ్. అండ్ షూటింగ్ స్పాట్‌లో కూడా ఇద్దరము చాలా అండర్‌స్టాండింగ్‌లో ఉంటాం. బట్ అన్ని ప్లేసెస్‌లో రమ్మంటారు. అంటే సమ్‌టైమ్స్ యాహ్! నాకు కుదరదు అన్నా గూడా ఇప్పుడు నేను రాను. ఒకవేళ ఆహ్, ఎక్కడన్నా నేను ఇప్పుడు ఒక హీరోయిన్ డాన్స్ చేస్తున్నప్పుడు తన ఎక్స్‌ప్రెషన్స్ చెప్తది. తన ఎక్స్‌ప్రెషన్స్ చాలా ప్లస్. ఓకే. యాస్ ఎ కొరియోగ్రాఫర్‌గా నాకు గూడా తన ఎక్స్‌ప్రెషన్స్ అంటే చాలా ఇష్టం గాబట్టి, హ్మ్. నేనేం జెప్తానంటే నీ ఎక్స్‌ప్రెషన్స్ హీరోయిన్‌కి నేర్పించు. ఆ బాడీ లాంగ్వేజ్ నేను నేర్పిస్తా. అంటే కొన్ని ఇవేమవుతాయంటే అండి, తెలియకుండా ఆ అండర్‌స్టాండింగ్ వల్ల అవుట్‌పుట్ చాలా బా వస్తుంది.